నా కజిన్లో ఒక కజిన్కి చేతబడులు చేసి ఈరోజు చాలా మంది ఒట్టుంటుందంటే నేను కళ్ళారా చూసాను. చిన్నప్పుడు నుండి పుట్టి పెరిగి మా ఇంట్లో ఉండేది. మా నాన్నగారు సిస్టర్స్ డాటర్. అలాంటి కుమార్తె అలా వేధించబడి చచ్చిపోతానికి ప్రయత్నాలు చేసి టార్మెంట్ వేదన. ఒకసారి నాకు డౌట్ వచ్చి యేసు రక్తం జయం ఉంది కదా అన్నాను. అంటుంది ఫోన్. ఓహో ఇదా సంగతి. బికాస్ ఐ థింకింగ్ షీ ఇస్ డిప్రెస్డ్. ఎక్కడ ఒకసారి యేసు రక్తం జయం చెప్పు. ఐ కాంట్ సే దట్. చెప్పా నేను చెప్పాను అంటే ఫోన్. ఆ కుమార్తెని మా నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు మానేలో తీసుకెళ్ళి చేప కొట్టుకున్నట్టు వెల 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 ఒక గోల్డ్ ఫిష్ తీసి నేల మీద ఎట్లా కొట్టుకుంటుందో అట్లా ఎగిరి చిన్నప్పటి నుండి చూసినాం. అంత బంధకాల నుండి దేవుడు విడిపించాడు. అలాంటి బిడ్డని దేవుడు సంపూర్ణంగా విడిపించాడు. ఆ టైంలో ఐ వాస్ స్టడీయింగ్ వాట్ ఇస్ దిస్, ఎవరు, ఎట్లా, హౌ డు దే ఆపరేట్, వాట్ ఇస్ బిహైండ్ ఇట్, వాట్ డస్ ద బైబిల్ సే, వాట్ ఇస్ దిస్. ఐ వాస్ టీనేజర్, ఐ వాస్ జస్ట్ టీనేజర్. అదే సమయంలో మాలేలో ఒక పరిచయం, మా పరిచయం, నాన్నగారి పరిచయంలో ఒక మంత్రవాది రక్షించబడతాం. మొదటి తన కుటుంబం రక్షించబడతాం. దాని తర్వాత ఆయన రక్షించబడతాం. కుటుంబం రక్షించబడినప్పుడు ఆయన సపరేట్గా బయట ఉండేవాడు, వేరే ఇంట్లో. అంటే ఇంటి బయట ఇంకొక ఇల్లు గుడి చేసినట్టు ఉండేవాడు. కానీ అలాంటి సమయంలో ఆయన రక్షించబడతాం. రక్షించబడిన తర్వాత అడుగుతాం ఏంటిది, ఎట్లా, ఏం చేశాడు. మేము వెళ్తాం, సమాధిలో కూర్చుంటాం. వీడు కమిట్మెంట్స్, రక్తముతో, గొడ్ల రక్తముతో, స్త్రీ మెన్స్ట్రువల్ రక్తముతో, వి మేక్ బ్లడ్ కవెనెంట్స్, దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే బ్లడ్ కవెనెంట్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్. అయితే నాకు కూడా అందుకని యేసు ప్రభు తన సొంత రక్తంతో చేశాడు కవెనెంట్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఆ నిబంధన ఏదైనా కూడా తెంపబడేస్తుంది. ఈ రోజు మీరు ప్రభు పల తీసుకున్నప్పుడు ఐ డోంట్ నో హౌ యూ ఫీల్ ఇట్, బట్ ఫర్ మీ వెన్ ఐ హోల్డ్ దిస్ కవెనెంట్, గాడ్ యువర్ బ్లడ్, అందుకని అడుగుతాను, నీ రక్తంగా అభిషేకించు ప్రభా. నీ రక్తంలో మనుషుడు రక్తం అంత బలం అంటే సైతానికి రక్తం చెందించాడు, వాడు అక్కడ ఆత్మ. కానీ నా దేవుడు నర రూపదానికి వచ్చి తన రక్తాన్ని నా కొరకు వచ్చి నన్ను విడిపించాడు. ఏ బంధకం నన్ను పట్టిపెట్టలేదు, ఏ అపవాది నా మీద పనిచేస్తాను వీల్లేదు, ఏ చీకటి ప్రభావం నా మీద చూపిస్తాను లేదు, ఏ చేతబడి ప్రభావం నా పని మీద చేస్తాను. ఎప్పుడైతే నేను దేవుడి చిత్రంలో ఉంటానో దేవుడు అక్కడ ఉంటుంది. ఇశ్రాయేలు పైన ఎన్ని శాపములు ప్రకటించినాను, ఏది పనిచేయలేదంట. ఇట్ ఇస్